గణేశుడికి మరియు పరశురాముడికి మధ్య జరిగిన యుద్ధం గురించి మీకు తెలుసా? ఒకరోజు శివుడు వినాయకుడిని పిలిచి, నేను ధ్యానం చేస్తున్నాను, నా ధ్యానం పూర్తి అయ్యే వరకు నా వద్దకు ఎవరిని రానివ్వకు అని చెప్పి వెంటనే ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. ఎన్నో సంవత్సరాలు తపస్సు తర్వాత తన గురువు అయిన శివుడిని దర్శించుకోవడానికి పరశురాముడు కైలాస పర్వతానికి వస్తాడు. కానీ గణేశుడు పరశురాముడిని ద్వారమ దగ్గరే అడ్డుకుంటాడు. మహాశివుడు ధ్యానంలో ఉన్నాడు, ఇప్పుడు ఆయన ఎవరిని కలవడు అని చెబుతాడు. ఓ మూర్ఖ బాలక, నేను ఎవరో నీకు తెలుసా? నేను పరశురాముడిని, సాక్షాత్తు విష్ణు అవతారాన్ని. నా గురువుని దర్శించుకోవడానికి వస్తే నన్నే ఆపుతావా అని గణేశుడిపై ఆగ్రహించాడు. గణేశుడు శిరస్సు వంచి, ఓ పరశురామా, మీకు నా వందనములు. మా తండ్రి ధ్యానములో ఉన్నప్పుడు నా వద్దకు ఎవరిని పంపించుకు అని ఆజ్ఞ వేశాడు. నేను ఇప్పుడు ఆ మాటని ఉల్లంఘించలేను. మీరు కొద్ది సమయం ఇక్కడ విశ్రాంతి తీసుకోండి అని చెప్తాడు. పరశురాముడి సహనం నశించి తన వద్దనున్న అస్త్రాలు